లోక్సభలో ప్రతిపక్ష నేత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ త్వరలోనే నివాసం మారనున్నారు. ఎల్ఓపి రాహుల్కు ఢిల్లీ సున్హరీబాగ్ రోడ్లోని బంగ్లా నెంబర్ 5ను కేటాయించింది లోక్సభ సచివాలయం. నిన్న రాహుల్ పుట్టినరోజు సందర్భంగా సామాన్ల తరలింపు ప్రక్రియ కూడా మొదలైంది. జూలై 21 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆలోగానే రాహుల్ గాంధీ నూతన బంగ్లాకు మారతారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. రాహుల్ గాంధీ ఎంపీ అయినప్పటి నుంచి 12 తుగ్లక్ లేన్లో నివసించేవారు. అయితే పరువు నష్టం కేసులో దోషిగా తేలటంతో 2023లో లోక్సభ సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటించడంతో తుగ్లక్ లేన్లో ఇంటిని ఖాళీ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత రాహుల్ తన తల్లి సోనియా గాంధీతో కలిసి 10 జనపథ్లోనే నివాసం ఉంటున్నారు. గత ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఎంపీగా గెలుపొందారు. ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికయ్యారు. ఎల్ఓపీగా రాహుల్కు కేబినెట్ మంత్రి హోదా దక్కడంతో టైప్ 8 బంగ్లాకు అర్హులయ్యారు. గతంలో సున్హరీబాగ్ నివాసంలో కేంద్ర సహాయ మంత్రిగా పనిచేసిన కర్ణాటక భాజపా నేత ఏ నారాయణస్వామి ఉండేవారు. 2021-24 మధ్యకాలంలో సహాయ మంత్రిగా పనిచేసిన ఏ నారాయణస్వామి ఈ బంగ్లాను ఖాళీ చేయడంతో రాహుల్కు కేటాయించారు.